Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. హైదరాబాద్ లో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వర్షాకాలం మొదలు కాకముందే వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క నెలలోనే 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఫీవర్ గాంధీ హాస్పిటల్స్ కి పేషెంట్లు క్యూ కడుతున్నారు. గ్రేటర్ లో డేంజర్ బెల్స్, వణికిస్తున్న వైరల్ ఫీవర్స్, ఒక్క నెలలో 100కు పైగా కేసులు, ఆసుపత్రులకు డెంగీ బాధితులు. ఇప్పుడిప్పుడే వర్షాకాలం మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ లో అప్పుడే దోమలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పులతో ఆసుపత్రుల్లో ఇన్పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. జ్వరాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. గత నెల రోజుల్లోనే నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వైరల్ ఫీవర్స్ బాధితులు క్యూ కట్టారు. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 29 డెంగీ కేసులొస్తే సిటీలో మొత్తం 100కు పైగా కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలియజేశారు. సాధారణంగా జులై, ఆగస్టు నెలలో వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు డెంగీ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈసారి మే నుంచే డెంగీ కేసులు నమోదవుతున్నట్టు వెల్లడించారు. పీహెచ్సీలు, బస్తీ దవాఖానాల్లో డెంగీ ర్యాపిడ్ కిట్లు, మందులు సిద్ధంగా ఉంచామని తెలిపారు అధికారులు. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఈ సందర్భంగా మనం గుర్తించాల్సిన విషయంలో ఏమిటంటే ఈ యొక్క వైరస్ అనే వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వాటర్ కలుషితం కావడం వలన కూడా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, సర్ది, తర్వాత బాడీ పెయిన్స్, హెడేక్, తర్వాత ముక్కు దిబ్బడ, ఇటువంటి లక్షణాలతో ప్రజెంట్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. తాత్కాలికంగా అయితే ఈ యొక్క పారాసిటమాల్ అనే టాబ్లెట్ వాడుకొని కొంత ఉపశమనం పొందడానికి ప్రయత్నించి వైద్యుని సంప్రదించడం ద్వారా తీవ్రమైన పరిణామాలకు సంబంధించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు రానున్న వర్షాకాలంలో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేకుంటే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డెంగీ అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందన్నారు. ఇన్ఫెక్టెడ్ మస్కిటో, ఈడ్స్ ఈజిప్టి అని పగలపూట అది తిరుగుతూ ఉంటుంది. ఆ దోమ కుట్టడం వల్ల ఈ డెంగ్యూ వ్యాధి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందుతుంది. కనీసం వారానికి ఒక్కసారి మనము ఈ డ్రై డే లాగా పాటిస్తే ఈ మస్కిటో వృద్ధి చెందకుండా ఉంటుంది. ఈ డెంగ్యూ టెస్టింగ్ కిట్స్ ప్రతి పల్లె దవాఖానలో కానివ్వండి, లేకపోతే ప్రతి దగ్గర కూడా ఆల్ పిహెచ్సిస్లో కూడా దొరుకుతాయి. అక్కడ నుండి ఈ టెర్షియరీ కేర్ హాస్పిటల్ దాకా ఇటువంటి డెంగ్యూ టెస్టింగ్ కిట్స్ దొరుకుతాయి. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు పోయి టెస్ట్ చేసుకొని డెంగ్యూ కాదా నిర్ధారించుకోవాలి. డెంగీ వచ్చాక జాగ్రత్తలు తీసుకోవడం కంటే రాకముందే పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.